నమ శివాయ అంటారా లేదా ఓం నమ శివాయ ఈ మంత్రం అర్థం తెలుసు అనుకుంటున్నారా? కానీ అసలు అర్థం విన్నారా? ముందు నమః అంటే ఏమిటో చూద్దాం. ఇది కేవలం నమస్కారం కాదు. నా ప్లస్ మహ. దీనికి అర్థం నాది కాదు అంటే నా అహంకారం వదిలి నేనే చేశాను, అన్నీ నా కంట్రోల్లో ఉన్నాయి అనే భావాన్ని వదిలి స్వామి అన్నీ నీవే అని సమర్పించడం. ఇప్పుడు శివాయ అంటే ఏంటో చూద్దాం. ఇది కేవలం శివుడికి అని కాదు. మంత్రంలోని అక్షరాలు చూడండి. న మ శి వ య. నా అంటే భూమి, మా అంటే నీరు, షి అంటే అగ్ని, వ అంటే వాయువు, యా అంటే ఆకాశం. ఇవే పంచభూతాలు. అంటే ఈ సృష్టి మొత్తం శివుడే. ఇక్కడ ఒక చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్. మనం నమః శివాయ అని రాస్తాం, కానీ పలికేటప్పుడు నమఃశివాయ అని అంటాం. ఎందుకంటే నమః ప్లస్ శివాయ కలిస్తే సంధి వల్ల నమఃశివాయ అవుతుంది. ఫామ్ మారిన మీనింగ్ మాత్రం సేమ్. ఇంకా డీప్గా చూస్తే మనలో ఉన్నవి కూడా పంచభూతాలే. ఈ పంచభూతాలు కనిపించే రూపం మాత్రమే, కానీ వాటి వెనుక ఉండేది శివుడు. అంటే నాలో ఉన్న శివుడికే నేను సమర్పిస్తున్నాను. ఇప్పుడు చివరి పాయింట్. నమ శివాయ పంచాక్షరి 5 అక్షరాలు, ఓం నమ శివాయ షడాక్షరి 6 అక్షరాలు. ఇక్కడ మనం ఓం యాడ్ చేస్తున్నాం. ఓం అంటే సృష్టి మొత్తం, పరమాత్మ, కానీ అర్థం మాత్రం సేమ్. సర్వం శివార్పణం. ఓం నమ శివాయ.